ఆర్థిక అవసరాలను ఎరగా చూపి పలువురికి రుణాలు ఇప్పించి అందులో కొంత చేబదులుగా తీసుకుని ఓ మహిళ పరారైన ఘటన గుడివాడలో వెలుగు చూసింది. ఈ ఘటనలో సుమారు 1.5 కోట్ల వరకు మాయిలేడి కాజేసినట్టు సమాచారం. గుడివాడ మండలం మల్లాయపాలెం గ్రామ పరిధిలోని లక్ష్మీనగర్ కాలనీలో లీలావతి అనే మహిళ నివాసం ఉంటుంది. ఆమె పలు బ్యాంకుల సిబ్బందితో మాట్లాడి పలువురికి రుణాలు ఇప్పించింది. అలాగే మైక్రో ఫైనాన్స్ సంస్థల ప్రతినిధులతోనూ ఆమెకు మంచి పరిచయాలున్నాయి. మైక్రో ఫైనాన్స్ సంస్థల్లో రుణాల కోసం పలు గ్రూపులను తయారు చేసింది. మంజూరయ్యే రుణంలో కొంత సొమ్ము తనకు ఇస్తే తిరిగి ఇచ్చేస్తానంటూ పలువురికి మాయమాటలు చెప్పి నమ్మబలికింది. అలా మెల్లగా వారి సొమ్మును కాజేయడం ప్రారంభించింది. సుమారు 60కి పైగా గ్రూపులను ప్రారంభించి వాటిలోని సభ్యుల నుంచి 1.5 కోట్ల వరకు తీసుకొని తిరిగి ఇవ్వలేదు. చాలా మందికి చెందిన బంగారు ఆభరణాలు సైతం తాకట్టు పెట్టి విడిపించలేదని బాధితులు వాపోతున్నారు. తమ డబ్బుల గురించి అడిగితే బ్యాంకులకు కడతానని చెప్పిందని, కానీ కట్టలేదన్నారు. దీంతో బ్యాంకుల సిబ్బంది తమ ఇళ్లకు వచ్చి గొడవ చేస్తున్నారని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని బాధితులు గుడివాడ రూరల్ పోలీసులను ఆశ్రయించారు. మా ప్రూఫ్స్ అన్ని పెట్టించుకుని మీకు అంత ఇస్తాను ఇంత ఇస్తానని చెప్పి తీసుకుని మా చేత తీసుకునేది సార్. ఒకసారి అయితే బాగా కట్టేసేసింది నా బంగారం, బొట్టల జోడు, మాటీలు. ఈ విషయం మా ఇంట్లో అయితే ఎవరికి తెలియదు సార్. తెలియపోయేటప్పుడు ఇప్పుడు ఎక్కడ తెలిసిద్దని మాకు భయం. ఇదే విషయం తెలిసి పారిపోయిందని సంగతి తెలిసి మేము హైదరాబాద్ వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ మమ్మల్ని ఆడవాళ్ళని చూడకుండా, ఏమని చూడుకోకుండా, నీళ్లు పోసుకున్న మనిషిని చూడుకోకుండా సార్ ఎక్కడ పడతా అక్కడ తోసేసారు సార్. మెట్ల మీద నుంచి పడిపోయాను సార్ నేను. మా దగ్గరలో లోన్లు ఇప్పిస్తారని చెప్పి మాతో లోన్లు పెట్టించి నెక్స్ట్ లోన్లు వచ్చినాక అనేది మా ఇంట్లో ప్రాబ్లం ఉంది, మాకు ఇచ్చేయండి లోన్ అని లోన్లు ఏదో కన్ఫ్యూజన్ చేసి మమ్మల్ని లోన్లు తీసుకుని నా దగ్గర అయితే 1,80,000 తీసుకుందండి. నెక్స్ట్ మళ్ళీ గోల్డ్ ఒక 2 లక్షలు గోల్డ్ తీసుకుంది. ఇవన్నీ తీసుకుని హైదరాబాద్ పారిపోయింది. నాతో పాటుగా ఇంకా చాలా మంది అట్లా 2 లక్షలు, 1,00,000 రూపాయలు, 50,000, 30,000 ఒప్పించి మొత్తం వీళ్ళందరి దగ్గర కూడా తీసుకుంటాం జరిగింది.